నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। బాపట్ల జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ డిపో నుంచి నూతనంగా ఏర్పాటు చేసిన 2 సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీ రంగాన్ని బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। బాపట్ల జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ డిపో నుంచి నూతనంగా ఏర్పాటు చేసిన 2 సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు। ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక ఆర్టీసీ డిపో సముదాయంలో మొక్క నాటిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ డిపోకు మరో 2 బస్సులను కేటాయించడం జరిగిందని మరికొద్ది రోజుల్లో 2 బస్సులు కూడా డిపోకు రానున్నాయని తెలిపారు। గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని అన్ని విధాలా నిర్వీర్యం చేసిందన్నారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఆర్టీసీని సరిదిద్దే చర్యలు చేపట్టారన్నారు। ఈ క్రమంలోనే 13 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను తీసివేసి ఆయా బస్సుల స్థానంలో నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు। ఇవాళ మన అద్దంకి బస్ స్టాండ్కి 2 సూపర్ లగ్జరీ బస్సులు 2 ఇవ్వటం జరిగింది। ఇవి కాకుండా మరొక 2 కూడా తొందరలోనే వస్తాయి। మొత్తం 13 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులన్నిటిని కూడా ప్రభుత్వం రీప్లేస్ చేయాలి, కొత్త బస్సులు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ మన అద్దంకిలో 12 బస్సులు, ముఖ్యంగా లగ్జరీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ బస్సులు కానీ, ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది। ఇవి కాకుండా మరొక 12 బస్సులు ఈమని మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను। మళ్ళీ ఈడీ గారు వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ వచ్చింది, తొందరలోనే చేస్తామని చెప్పి అంటున్నారు। మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా మళ్ళీ బస్సులు కావాలి, చాలా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది గడిచిన 5 సంవత్సరాల్లో। మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ఆర్టీసీని పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త బస్సులు తీసుకురావడం కానీ, కొత్త బస్ స్టాండ్స్ అన్నీ కూడా మళ్ళీ ఏమైనా సమస్యలు ఉండే వాటిని అన్నింటినీ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో కంప్లీట్గా రెక్టిఫై చేసుకుంటా ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం। ఏసీ బస్సు ఒకటి అడుగుతున్నాం, బెంగళూరు కోటి, హైదరాబాద్ కోటి ఏసీ బస్సు ఒకటి అడుగుతున్నాము, తొందరలో వాటిని కూడా తీసుకొని వస్తాము। అది కాకుండా ప్రయాణికులు కనుక సహకరిస్తే కనుక ఆర్టీసీ ఇంకా అభివృద్ధి చెందింది। విధి ఆడే వింత నాటకంలో మనిషి కేవలం ఒక కీలు బొమ్మ లాంటి వాడే అన్నది పెద్దలు చెబుతూ ఉంటారు। ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీయాలి, ఎవరిని అనాథలుగా మార్చాలి అనేది విధి నిర్ణయిస్తుందని అంటూ ఉంటారు। అయితే ఇదంతా ట్రాష్ అని నేటి జనరేషన్ లో జనాలు కొట్టిపారుస్తున్నప్పటికీ వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత నిజంగానే పెద్దలు చెప్పిన మాట నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది। ఎందుకంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఎంతో మంది జీవితాల్లో విషాదం నిండిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి। అభం శుభం తెలియని చిన్నారులు ఏదో పెద్ద పాపం చేశారు అన్నట్లుగానే తల్లిదండ్రులను దూరం చేసి ఇక అనాథలుగా మార్చి విధి చిన్న వయసులోనే చిన్నారులకు సవాల్ విసిరింది। అభం శుభం తెలియని 2 చిన్నారుల జీవితాలతో విధి వింత నాటకం ఆడింది। అప్పటి వరకు ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా కాలికి మట్టి అంటకుండా చూసే తండ్రి, పన్నెత్తి మాటైనా అనని తల్లి, ఆనందమయంగా సాగే వారి జీవితం ఇంతలా అతలాకుతలం అవుతుందని ఏ ఒక్కరూ అనుకొని ఉండరు। బహుశా ఆ కుటుంబ సభ్యుల మధ్యనున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, సంతోషాలను చూసి ప్రకృతికి కూడా కన్నుకుట్టినట్లయింది। ఫలితంగా ఆ కుటుంబంలో పెను విషాదాన్ని చిమ్మింది। 2 రోజుల కాల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు। ఈ దారుణ ఘటన చీరాల మండలం కావురివారిపాలెం పంచాయతీ ఆంధ్రకేసరి నగర్ లో చోటు చేసుకుంది। గ్రామానికి చెందిన దుడ్డు సతీష్ కుమార్, కుమారి దంపతులు। వీరికి 12, 10 సంవత్సరాల వయసు ఉన్న 2 కుమార్తెలు ఉన్నారు। భర్త సతీష్ ఎంటెక్ PhD పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు। భార్య బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లోని ప్రభుత్వ కళాశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు। మరో నెలలో ఆమె ఉద్యోగం రెగ్యులర్ అవుతుందన్న ఆనందంతో ఉండగా అకస్మాత్తుగా బ్రెయిన్ క్యాన్సర్ రూపంలో కుమారి మంచం పట్టింది। దీంతో ఆమెకు అనేక చోట్ల వైద్యం అందించిన సతీష్ సొంతూరు ఆంధ్రప్రదేశ్ నగర్ లో ఉంచి మందులు వాడుతున్నారు। ఎప్పటిలాగే విధులు ముగించుకుని ఇంటికి చేరిన సతీష్ వారం కిందట గుండెపోటుతో ఇబ్బంది పడ్డాడు। ఈ సమయంలో బంధువులు హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించి 2 రోజుల పాటు చికిత్స అందించారు। ఈ క్రమంలో గత సోమవారం తెల్లవారుజామున హాస్పిటల్లోనే మృతి చెందారు। మృతదేహాన్ని స్వగృహానికి తరలించి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు। ఈ ఘటన మరొక ముందే మంచంపై ఉన్న కుమారి గురువారం మధ్యాహ్నం మృతి చెందింది। దీంతో పిల్లలు ఆక్రానందలు ఆకాశానంటాయి। చిన్నారులను చూసిన బంధువులు ఆ చిన్నారులను ఓదార్చడం వారి తరం కాలేదు। చూసిన వారందరూ దేవుడా చిన్నారులకు ఏమిటి శోకం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు। చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సముదాయంలో రోజువారీ వచ్చే
హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించే క్రమంలో శ్రీ చైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ప్రారంభించారు. హెచ్ఐవి రోగులను రోగులుగా గాక బాధితులుగా చూడాలని చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ అన్నారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సముదాయంలో రోజువారీ వచ్చే హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించే క్రమంలో శ్రీ చైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి బాధితులకు కొంతమేర అండగా నిలవడం అభినందనీయమన్నారు. సంస్థ ప్రతినిధి వెంకన్నబాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో సైతం దాతల సహకారంతో కొనసాగిస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి, డాక్టర్ శ్రీకాంత్, నోడల్ అధికారి హరిబాబు, డిపిఎం జానీ భాష, మాధురి, డాక్టర్ సుధేష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ఆహారం ఇవ్వబడుతుంది. తప్పనిసరిగా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు చాలామంది పనులు చేసుకోలేని ఉన్నారు. మందులు వాటితో సరిగ్గా తినకుండా ఆ మందులు సరిగ్గా పనిచేయక ఇంకా నీరసం అయిపోయి మధ్యలో ఆపేసిన కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా ఆపడానికి ముఖ్య కారణం ఆహారం లేకపోవడం కూడా ఒక కారణం కూడా ఉంది. కాబట్టి ఆహారం జాగ్రత్తగా తీసుకుంటూ మందులు జాగ్రత్తగా వాడుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఇంకా జీవితాంతో చెప్పారు 70-80 ఇయర్స్, మీరు కూడా 70-80 100 ఇయర్స్ కూడా బతికే అవకాశాలు ఉన్నాయి. ముందు జాగ్రత్తగా వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకోటి సార్ చెప్పినప్పుడు మంచి నాన్ మెడికల్ పర్సన్ అయినా సార్ శారీరక శ్రమ అనేది చాలా తగ్గింది. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శారీరక శ్రమ ఏదో రకంగా అది ఎక్సర్సైజ్ కావాలి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదో పని ద్వారా కావచ్చు, శారీరక శ్రమ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దానివల్ల మన శరీరంలో మంచి ఇంకా జరుగుతుంది. మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మంచి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి హెచ్ఐవి పేషెంట్ కానీ ఏఆర్టీ వచ్చిన పేషెంట్ కానీ ఈ ఆహారం జాగ్రత్తగా తీసుకొని మంచిగా మందులు వాడుకొని అందరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ అవసరం ప్రతి ఒక్కరికి కాపాడుకోవాల్సిన అవసరము ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నమాట. సో శారీరక శ్రమ అనేది అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ కూడా అవసరం. శారీరక శ్రమ కావాలంటే రోజు మనం పని చేయడమా, లేకపోతే వాకింగ్ చేయడమా, ఏదో ఒకటి చేసుకొని ఆరోగ్యంగా ఉండడం తెలుసుకోవాలి. సో మనది చాలా బిజీ లైఫ్ వచ్చేస్తా ఉంది. ఈ ఉరుకులు పరుగుల జీవితం గురించి మర్చిపోతున్నాం. ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది. సో కాబట్టి అందరూ కూడాను ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం గురించి పట్టుకుంటున్నాం. ముఖ్యంగా శ్రద్ధ వహించాలి. ప్రతి వ్యక్తి కూడాను ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించకపోతే సో 100 ఏళ్ళు ఆయువుని దినదినం సంవత్సరం తగ్గించేస్తున్నారు ఆయువుని. పూర్వం ఇంతకుముందు 100 ఏళ్ళు బ్రతికే వాళ్ళు దానికి 70, 80, 60 అట్లా తగ్గించుకుంటా ఇప్పుడు ప్రజెంట్ 60 ఉందేమో. డాక్టర్ గారే చెప్పాలని ప్రజెంట్ 60కి తెచ్చేస్తున్నారు. సో అంటే 100 ఏళ్ళు బ్రతకడం లేదా అంటే బ్రతికి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే చాలా తక్కువ. సో ఇంతకుముందు మనం ఎక్కడ పోయినా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ నడక అనేది వెళ్ళిపోయింది. చిన్న దూరానికి కూడాను ఆడ నుంచి ఇడుకోవడానికి కూడాను బండ్లు 2 వీలర్స్ వాడుతున్నాం. సో కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యం బాగుండాలంటే ఏమేం చేయాలో అవన్నీ చూడాలా. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం.
లంక గ్రామాల్లో ఇంటింటా సర్వేపై బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా కలెక్టర్ వెంకటమురళి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న గృహాల సర్వేను క్షేత్రస్థాయిలో సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వరద విపత్తుతో దెబ్బతిన్న గృహాల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు. లంక గ్రామాల్లో ఇంటింటా సర్వేపై బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా కలెక్టర్ వెంకటమురళి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ కృష్ణా నది వరకు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు అధికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 24 లంక గ్రామాల్లోని నష్టాన్ని సర్వేలో క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. నష్టం అంచనాల సర్వే కొరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ఇందుకోసం నూతన యాప్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వరద దాటికి దెబ్బతిన్న ప్రతి ఇంటిని సర్వే సమయంలో ఫోటో తీయాలని, యాప్ ద్వారా సదరు ఇంటి యజమాని ఫోటోను తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న గృహం వివరాలు స్పష్టంగా పొందుపరచాలన్నారు. ఆ ఇంటిలో టీవీ, ఫ్రిడ్జ్ దెబ్బతింటే వాటి కంపెనీ పేర్లతో సహా వివరాలు నమోదు చేయాలన్నారు. ఎవరివైనా వాహనాలు దెబ్బతింటే సర్వే యాప్ లో వాటి ఫోటోలు తీయాలని, సదరు వాహనం కంపెనీ పేరును నిక్షిప్తం చేయాలన్నారు. ప్రాథమికంగా 13 పక్కా గృహాలు దెబ్బతినగా 163 కచ్చా గృహాలు, మరికొన్ని గృహాలు దెబ్బతిన్నాయన్నారు. జీవనోపాధి కోల్పోయి ఉంటే వాటి ఫోటోలను తీసి యాప్ లో పంపాలన్నారు. పశువులకు సంబంధించిన షెడ్లు వివరాలు పొందుపరచాలన్నారు. లంక గ్రామంలో కొందరికి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేవని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి ఆధార్ కార్డులు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయాల్లోని 11 మంది సిబ్బంది మొత్తం సర్వే పనుల్లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజం మండలం గొసనపూడి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు, విక్రమ్ నారాయణ కుటుంబం తరపున విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు 1,55,55,555 రూపాయలను చెక్ ద్వారా సీఎం చంద్రబాబుకు అందించారు. సామాజిక సేవా కార్యక్రమాల భాగంగా తమకున్నంతలో కొంత వరద బాధితులకు చేయూతనందించే క్రమంలో కొంత ఆర్థిక సహాయాన్ని విక్రమ్ నారాయణ కుటుంబం తరపున అందజేసినట్లు యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు అన్నారు. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు, విక్రమ్ నారాయణ కుటుంబం తరపున విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు 1,55,55,555 రూపాయలను చెక్ ద్వారా సీఎం చంద్రబాబుకు అందించారు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు సూచనతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, విక్రమ్ నారాయణ తండ్రి సోదరులు తదితరులున్నారు. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. 10 సంవత్సరాల కిందట ఇక్కడే ఇదే సింగనగర్లో విజయవాడలో ఉండేవాళ్ళమండి. ఇప్పుడు బాంబేలో ఉంటున్నామండి, ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఇక్కడ ఈ విజయవాడ వరద బాధితులు ఇవన్నీ కూడా మేము కూడా ఇబ్బంది గురయ్యి మా వంతుగా సహాయం చేద్దామని చెప్పేసి మా కుటుంబం తరపున, విక్రమ్ నారాయణ గారి కుటుంబం మా తాత పేరు తరపున 1,55,55,555 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగిందండి. ఇది మాకు కానీ, మా కుటుంబానికి కానీ, మా గ్రామ ప్రజలకు కానీ, మా కాన్స్టిట్యున్సీ పచ్చూరు కాన్స్టిట్యున్సీకి కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పుడే సీఎం గారిని కలవటం జరిగింది. సీఎం గారిని కలిసి చెక్ ప్రజెంట్ చేసి రావటం జరిగిందండి. గొనసపూడి గ్రామం అండి మాది. ఇప్పుడు చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా అండి. ప్రకాశం అండి, బాపట్ల జిల్లా, పచ్చూరు కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ సో మచ్. గొనసపూడి ఒక్కరు. వేటపాలెం మండలం కొత్తపేట లక్ష్మీ శ్రీనివాస కాలనీలో భూ వివాదానికి సంబంధించిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న 13 సెంట్ల భూమికి సంబంధించి అసలైన యజమానులం తామేనని, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు తమ దగ్గర ఉన్నాయని మీడియా సాక్షిగా తెలిపారు. వేటపాలెం మండలం కొత్తపేట లక్ష్మీ శ్రీనివాస కాలనీలో భూ వివాదానికి సంబంధించిన వీడియోలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న క్రమంలో ఆ ఫ్లాట్స్ కు సంబంధించిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న 13 సెంట్ల భూమికి సంబంధించి అసలైన యజమానులం తామేనని, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు తమ దగ్గర ఉన్నాయని మీడియా సాక్షిగా వెల్లడించారు. బాధితులు నరేంద్ర, విజయశ్రీ, వసంత లక్ష్మిలు మీడియా ముందుకు వచ్చారు. తామందరం కూడా 2008 ఒకరు, 2010లో ఒకరు, 2023లో మరొకరు ప్రభుత్వ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఇందులో 2008 కొనుగోలు చేసిన నరేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని మరి ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన పత్రాలు ఎవిడెన్స్ ఉన్నాయన్నారు. అయితే వివాదానికి మూలమైన మహమ్మద్ మాత్రం గడిచిన 2 నెలల క్రితమే ఆ ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపిస్తున్నారన్నారు. అయితే గతంలోనే రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్స్ కు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చూపిస్తారని వారు ప్రశ్నించారు. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. మరోవైపు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా దౌర్జన్యంగా తమ సైట్లలోకి మహమ్మద్ వస్తున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం ఉండటం లేదంటూ వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. నరేంద్ర అండి,
సార్ నేను లక్ష్మీ శ్రీనివాస కాలనీకి దగ్గరలో కొత్తపేటలో 2008లో నా స్థలం కొనుక్కున్నాను సార్. కానీ ఇప్పుడు షేక్ మహమూద్ అనే అతను నా స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకొని కబ్జా చేసి నాపై దురుసుగా ప్రవర్తించి నాకు కోర్టు నుంచి ఏప్రిల్ నెలలో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందండి. ఇది ఎవరు అమ్మరాదు కొనరాదు అని కూడా ఉందండి. కానీ ఇందులో సర్వేయర్ దగ్గర నుంచి సబ్ రిజిస్టర్ దాకా పాత్ర ఉందండి. సబ్ రిజిస్టర్ గారికి నోటీస్ వెళ్తే నేను ఇవాళ మధ్యాహ్నం కూడా ఆయన కలిశానండి. కలిస్తే నాకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్తున్నాడండి. బట్ ఇందులో క్లియర్గా ఉందండి, సబ్ రిజిస్టర్ గారికి నోటీసులు ఉన్నట్టుగా క్లియర్గా ఉందండి. జడ్జి గారు గౌరవ చీరాల జడ్జి గారు నోటీసులు ఇచ్చారండి. ఈ అబ్బాయి కోర్టుకు వచ్చాడు, ఈ స్థలం విచారణ అయ్యేదాకా ఇందులో ఎటువంటి క్రయ విక్రయాలు జరగకూడదని ఇచ్చారండి. అయినా కూడా సబ్ రిజిస్టర్ గారు అతనికి రిజిస్ట్రేషన్ చేశాడండి. ఇందులో పూర్తి హక్కులు 2008 నుంచి 16 సంవత్సరాల నుంచి మాకే ఉన్నాయండి. కానీ అమ్మిన అతనికి హక్కు లేదు, కొనే అతనికి అంతకంటే హక్కు లేదండి. కానీ ఎర్రా వినోద్ అనే అతనికి హక్కు లేకపోయినా కూడా హక్కు ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి షేక్ మహమూద్ అనే అతనికి అమ్మి మమ్మల్ని మానసికంగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు సార్. దయచేసి ప్రభుత్వం వారు ఇది గమనించి మా స్థలాన్ని విచారణ జరిపి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను సార్. శ్రీనివాస కాలనీలో అందులో బాధ్యులు, ఆ హౌస్కి ఆ స్థలానికి ఓనర్లు మేము. నేను 2010లో ఆ స్థలం కొనుక్కున్నాను. ఈ రోజు వరకు నా బిడ్డల కోసం అది దాచిపెట్టుకొని అమ్ముకొని ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్న ఈ లోపల వచ్చి దాన్ని దౌర్జన్యం చేసి నా దగ్గర అన్ని లాక్కుండా షేక్ మహమ్మద్ అని అతను వచ్చి దౌర్జన్యం చేసి ఈ వస్తువు నాది, నేను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను, నాకు వచ్చింది నీకు ఎలా వచ్చింది అని చెప్పేసి నా మీద లాయరు ఆయన ఇద్దరు దౌర్జన్యం చేసి, నేను దీనికి ఆ బాధ్యులు నువ్వు కాదు నాదే ఈ వస్తువు, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, పోలీసు వారికి చెప్పుకున్నా ఎవరికి చెప్పుకున్నా నాకు భయం లేదన్నారు. అలాగే నేను ప్రభుత్వ అధికారి అయిన తహసీల్దార్ గారికి విన్నపం లెటర్ ఇచ్చాను. ఆ లెటర్కి అమ్మగారు స్పందించి అక్కడ ఓ బోర్డు తగిలిస్తే మరుసటి రోజే ఆ బోర్డు లాగి బయటపడేశారు. సిఐ గారికి వెంటనే వెళ్ళి విన్నపం చేయగా సిఐ గారు దీంట్లో మీకు ఇంజక్షన్ ఆర్డర్ రాలేదమ్మా, ఆయనకే వచ్చిందంట అని చెప్పేసి సివిల్ ఇది మాకు సంబంధం లేదు అన్నట్టుగా పంపించి వేశారు. ఇదిగో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన కాగితం కూడా ఇది నాది, నా స్థలం కాగితాలు ఇవి. మా నాన్నగారు రిటైర్డ్ తహసీల్దారు, ఆయనకి 85 సంవత్సరాలు. నేను ఆయన మీద డిపెండ్ అయ్యి ఉన్నాను సార్. ఈ రోజు వరకు మా నాన్నగారి, నేను ఏ వర్క్ చేయను, ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ మా అమ్మ నాన్న చూసుకుంటున్నాను. వారి బాధ్యత, నా భర్త లేడు, నన్ను ఎంతో ఇబ్బంది పట్టి నన్ను చాలా మానసికంగా క్షోభ, మా నాన్నగారు సరిగా నిద్ర లేక తిండి లేక ఎంతో బాధపడుతున్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు 15 సాయంత్రం విశ్వక్సేనాదన పుణ్యాహవచనం, మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది. ఆలయంలో భక్తులతో సిబ్బంది వల్ల తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న పవిత్ర ప్రతిష్ట, 17న పవిత్ర సమర్పణ, 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. 750 టికెట్ను కొనుగోలు చేసి భక్తులు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థి సయ్యద్ ఖాజావలి మాల్టా 2024 ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ క్లాసిక్ అండ్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి బ్రాంజ్ మెడల్ సాధించి తద్వారా 2026లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కు భారతదేశం తరపున ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థి పవర్ లిఫ్టర్ సయ్యద్ ఖాజావలిని కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. కళాశాలకు చెందినటువంటి ఎంబీఏ విద్యార్థి సయ్యద్ ఖాజావలి జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి అనేక పతకాలు సాధించడం కేవలం సెయింట్ ఆన్స్ కళాశాలకే గాక రాష్ట్రానికే గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థి సయ్యద్ ఖాజావలి యూరోప్ లో జరిగిన మాల్టా 2024 ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ క్లాసిక్ అండ్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి బ్రాంజ్ మెడల్స్ సాధించి తద్వారా
ద్వారా 2026లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కు భారతదేశం తరపున ఎంపికైనట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థి పవర్ లిఫ్టర్ సయ్యద్ ఖాజావలిని కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ఇదే క్రమంలో ఇటీవలి JNTU కాకినాడ ఖాజావలికి అప్రిసియేషన్ అవార్డు ప్రదానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు పంజాబ్ రాష్ట్రం పాటియాలలో జరిగిన జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సైతం వివిధ విభాగాల్లో 2 బంగారు, వెండి మెడల్స్ సైతం సాధించారన్నారు. ప్రస్తుతం యూరప్ లో జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ క్లాసిక్ అండ్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మాల్టా 2024 పోటీల్లో విశేష ప్రతిభ కనపరిచి బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. ఈ క్రమంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ నందు భారతదేశం తరపున పాల్గొనడానికి ఎంపికైనట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా MBA విభాగాధిపతి డాక్టర్ ఇమాన్యుయల్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి ఖాజావలి ఇదే స్ఫూర్తితో రాబోయే కామన్వెల్త్ గేమ్స్ లో సైతం అత్యుత్తమ ప్రతిభ కనబర్చి కళాశాలకే కాకుండా భారతదేశానికి వన్నె తెచ్చేలా కామన్వెల్త్ లో సైతం గోల్డ్ మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల మేనేజ్మెంట్ విద్యార్థి సయ్యద్ ఖాజావలికి 30,000 రూపాయలు నగదును బహుకరించారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐఎమ్ డాక్టర్ జగదీష్ బాబు, ప్రిన్సిపాల్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మా MBA ఫస్ట్ ఇయర్ విద్యార్థి మిస్టర్ షేక్ ఖాజావలి రీసెంట్గా మాల్టాలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చి మన దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చినందుకు మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అతను మా కళాశాలకే కాదు మన దేశానికే గర్వకారణం. అదేవిధంగా ఈ ఖాజావలి గత నెలలో పాటియాలాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అతను ఈ విధంగా సక్సెస్ఫుల్గా 2 మెడల్ సాధించాడు. అంతేకాకుండా ఆగస్టు 20వ తారీఖు JNTU కాకినాడ వారి యూనివర్సిటీ ఫార్మేషన్ డేలో ఉత్తమ స్పోర్ట్స్మెన్షిప్ అవార్డు కూడా సాధించడం జరిగింది. ఇది మా కళాశాలకు ఎంతో గర్వకారణం మరియు ఎంతో గౌరవ ప్రతిష్టలు తీసుకుని వచ్చాడు. వీటన్నిటికీ తోడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మేము వచ్చే నెలలో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్కి ఈ మిస్టర్ ఖాజావలి సెలెక్ట్ కావడం జరిగింది. ఇది మా కళాశాలకు అదేవిధంగా మన దేశానికి కూడా ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా మా మేనేజ్మెంట్, HODs, ఫ్యాకల్టీ మెంబర్స్, విద్యార్థులు అందరి తరపున కూడా మిస్టర్ షేక్ ఖాజావలికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఖాజావలి. ఈనాడు మేము ఈ కాలేజీ మొత్తం కూడా ఈ సెలబ్రేషన్ జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే మా సెయింట్ ఆన్స్ విద్యార్థి అయినటువంటి ఖాజావలి అంతర్జాతీయ జరిగినటువంటి పవర్ లిఫ్టింగ్లో బ్రోంజ్ మెడల్ సాధించడం, అంతేకాకుండా మా కాలేజీ ప్రతిష్టని ప్రపంచ స్థాయిలో తీసుకురావటం, అదేవిధంగా ఖాజావలి పాల్గొన్న ప్రతి ఈవెంట్లో కూడా గోల్డ్ మెడల్ సాధించుకొని తిరిగి రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా మాకు చదువులోనే కాకుండా మా పిల్లలకు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నటువంటి మా మేనేజ్మెంట్ అన్ని విధాలా, నాట్ ఓన్లీ ద ఫిజికల్ సపోర్ట్, ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలు సహకరించడం వల్లే మా విద్యార్థులకు ఇవన్నీ కూడా సాధించడానికి అవకాశాలని ఎన్నో వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రోత్సాహం ఇంకా మా మేనేజ్మెంట్ ఇవ్వాలని, మా విద్యార్థులు ఇంకా అత్యున్నత స్థానాలకు వెళ్ళి ఇంకా ఉన్నత స్థానంలో మా కాలేజ్ యొక్క పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు మై స్టూడెంట్ ఖాజావలి ఫర్ అచీవింగ్ దిస్ థర్డ్ ప్లేస్. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2వ సంవత్సరం MBA 2వ సంవత్సరం చదువుతున్నటువంటి మహమ్మద్ ఖాజావలి ఈ రోజున ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి జూనియర్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. అది మా కళాశాలకే ఎంతో పేరు తెచ్చినటువంటి ఖాజావలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మా కళాశాలకే కాకుండా మా చీరాల పట్టణానికి, మా జిల్లాకి, మా రాష్ట్రానికి, మా దేశానికి కూడా గర్వకారంగా నిలబడినటువంటి ఖాజావలికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే కాలంలో కామన్వెల్త్ గేమ్స్లో అతను పాల్గొనడం జరుగుతుంది. అతను బాగా ప్రాక్టీస్ చేసి అతను ఈసారి బ్రాంజ్తో కాకుండా గోల్డ్ మెడల్ గెలవాలని కోరుకుంటున్నాము. నేను వచ్చేసి సయ్యద్ ఖాజావలి లాస్ట్ మంత్ జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. అలానే రేపు జరగబోయే జూనియర్ కామన్వెల్త్ జరగబోయే సౌత్ ఆఫ్రికాలో నేను సెలెక్ట్ అయి ఉన్నాను. దీనికి ముఖ్యంగా ప్రోత్సహించిన మన కాలేజ్ యాజమాన్యం మరియు MBA అడ్మినిస్ట్రేషన్ అండ్ ముఖ్యంగా మన కాలేజ్ PD గారు నాకు ఎంతోగానో ప్రోత్సహించారు. నేను ఎంతోగానో ఆర్థిక సాయాన్ని చేకూర్చారు. ఇలానే నాకు సాయం చేస్తుండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మెడల్ తీసుకొస్తానని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. రేపు కామన్వెల్త్ నెక్స్ట్ మంత్ 9th.
సో నేను 9th స్టార్ట్ అయ్యింది ఫ్లైట్. ఇప్పుడు జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మాల్టాలో జరిగింది, అక్కడ పాల్గొన్నాను. ఓవరాల్ 27 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి బ్రాంజ్. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది. పశ్చిమ బెంగాల్ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు నాటో దళాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే నాటో దేశాలు పంపిన లాంగ్ రేంజ్ మిసైల్స్ తో రష్యా భూభాగంపై జరుగుతున్న దాడులు పెరిగాయి. దీన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకించారు. పాశ్చాత్య దేశాల ఆయుధాలు వాడటం అంటే నేరుగా నాటో దేశాలతో యుద్ధం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. అంటే రష్యాతో అమెరికా, దాని మిత్ర దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లు అవుతుందని పుతిన్ తెలిపారు. ఒకవేళ ఆ దేశాలు అలాగే తమ వెపన్స్ తో దాడి చేస్తే అప్పుడు స్పందన కూడా ఆ రేంజ్ లో ఉంటుందని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణులను వాడటం అంటే నేరుగా ఉక్రెయిన్ సంక్షోభంలో తలదూర్చడమే అవుతుందని పుతిన్ తెలిపారు. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన నెలకొంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. సమ్మె విరమించాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ మంత్ గురువారం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను అనధికారిక చర్చలకు ఆహ్వానించారు. బెంగాల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకురాలేకపోయినందుకు వారికి క్షమాపణ చెబుతున్నారని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపేడి అధికారులు ఆదేశించారు. ఆదివారం సాయంత్రంలోగా అన్ని వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 18న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇటీవల ఏపీలో సంభవించిన వరదలు, భారీ వర్షాలకు జరిగిన నష్టంపై చర్చ జరుగుతోంది. ఇక బాధితులకు పరిహారంతో పాటు మరికొన్ని పథకాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టీవీఎస్ నుంచి మన మార్కెట్ లో అందుబాటులో ఉన్న బైక్లలో స్పోర్ట్స్ లుక్ లో అపాచీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అపాచీ ఆర్టీఆర్ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతోంది. అదే సమయంలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 కి కూడా మంచి డిమాండ్ ఉంది. 2018లో మార్కెట్లోకి వచ్చిన ఈ బస్ 400cc బైక్ స్పోర్ట్స్ విభాగంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ కు మార్కెట్ లో గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా కేటీఎం ఆర్సీ 390 సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో టీవీఎస్ తన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. అందుకోసం అపాచీ ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ బైక్ కి పలు అప్గ్రేడ్లు చేస్తున్నట్లుగా ప్రకటించింది. కొత్త ఆర్ఆర్ 310 లో డిజైన్ తో పాటు స్టైలింగ్, కొన్ని అత్యాధునిక ఫీచర్లు జోడించినట్లు చెబుతున్నారు. అన్ని కుదిరితే ఈ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 అప్గ్రేడెడ్ మోడల్ 2024 సెప్టెంబర్ 16న మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్రికెట్ లో అప్పుడప్పుడు ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో ఆఖరి వికెట్ తీసేందుకు బౌలింగ్ జట్టు తెలివిగా వ్యూహాలు పనడం చూసాం. స్లిప్, గల్లీ, సెకండ్ స్లిప్, పాయింట్ ఇలా 4 నుంచి 5 ఫీల్డర్లను బ్యాట్ల చుట్టూ మోహరిస్తుంది. అయితే కౌంటీ ఛాంపియన్షిప్ లో ఓ జట్టు మాత్రం మొత్తం ఫీల్డర్లను క్రీజ్ చుట్టూరా మోహరించింది. ఇంకేముంది, క్షణాల్లోనే ఆఖరి వికెట్ లభించింది. అంతే, ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. ఆ వీడియో ఆన్లైన్ లో వైరల్ అవుతోంది. కౌంటీ ఛాంపియన్షిప్ 59వ మ్యాచ్ లో సర్రే, సోమర్సెట్ జట్లు తలపడ్డాయి. రెండో ఇన్నింగ్స్ లో స్పిన్నర్ జాక్లిచ్ విజృంభణతో సర్రే జట్టు మిడ్ లాటర్ కుప్పకూలి ఆలౌట్ ప్రమాదంలో పడింది. డానియల్ బొర్రాల్ ఆఖరి బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. అతడి వికెట్ తీసేందుకు కెప్టెన్ లెవిస్ గ్రెగరీ ఫీల్డ్ లో మార్పులు చేశాడు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.